ఇగో ఇది నీ గురించి మాత్రం కాదు, కొంతమంది గురించి. అత్తమ్మలు బిడ్డలకైతే రోజుల పాటికి 10 సార్లు ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు బిడ్డ, చాయ్ తాగినవా, తిన్నావా, కూర్చున్నావా, నిలబడ్డావా, చేయి కడుక్కున్నావా, ఏం చేస్తున్నావు, ఏం కూర వండినావు అని అన్నీ ముచ్చట్లు పెడతారు కదా. అట్లనే ఒక వారం రోజులల్లా ఒక్కసారైనా కోడలికి ఫోన్ చేస్తే ఏమవుతుంది అత్తమ్మ? మీ అంతటా మీరు ప్రతిసారి మేమే ఫోన్లు చేయాలా? మీరు చేయరా? మీరు చేస్తే ఏమవుతుంది? సరే, కోడలంటే పరాయిది, కొడుకు పిల్లలే కదా, మనవడు మనవరాలు, కనీసం వాళ్ళని చూడడానికైనా ఫోన్ చేయొచ్చు కదా. మాకు కూడా అనిపిస్తుంది కదా. మా అత్తమ్మ మా వదినకైతే ఫోన్ చేస్తుంది, బిడ్డకు అయితే పాటికి 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటుంది. అట్లనే నాకు కూడా చేస్తే ఏమవుతుంది? అట్లీస్ట్ ఒక్కసారైనా ఫోన్ చేస్తుంది వారంలో, మిగతా రోజులు మేమే చేస్తాము, ఒక్కసారైనా తనంతటా తను చేయొచ్చు కదా అని బాధ అనిపిస్తుంది కదా అత్తమ్మ. మాకు కూడా, మేము కూడా ఎదురు చూస్తాం, మా అత్తమ్మ మాకు ఫోన్ చేస్తే బాగుండు అని. ఫోన్ చేయండి అత్తమ్మలు, మాకు కూడా మీరు. మేమే